హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రక్షిస్తూ పార్ట్ 155. ఇక స్టోరీ చూసేద్దాం. ఆ మత్తెక్కిచ్చే పరిమళాన్ని పిలుస్తూ తన రౌడీ కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో నించుని చల్లని గాలి ఆస్వాదిస్తూ చిన్నప్పటి నుంచి తన జీవితం తలుచుకుంటూ చిన్నగా నవ్వుకుంటాడు రాహుల్. ఈ ఇంటి అల్లుడు కావడం తన ప్రేమ ఒక కారణమైతే ఇంకొక కారణం స్నేహం. కల్ముషం లేని ఈ ఇంటి మనుషుల స్నేహమే కారణం. ఒకప్పటి తమ తల్లిదండ్రుల స్నేహం, ఇప్పటి కొడుకుల స్నేహం రెండు ఇంటి మనుషులను విడదీయలేని బంధంగా మార్చింది. ఈ ఆలోచనలో ఉన్న రాహుల్కి సన్నగా వినసొంపుగా మువ్వల శబ్దం అతని చెవులకి తాకి అతని పెదాల్లో చిరునవ్వు తెప్పిస్తుంది మన రాహుల్కి. వెనక్కి తిరిగి చూసిన అతనికి బాల్కనీ డోర్ దగ్గర ఉంచుకుని ఉన్న రమ్యను చూడగా దివి నుంచి భూమికి వచ్చిన దేవకన్యలా ఉన్న ఆమెను చూడగానే ఒక్కసారిగా అతని మనసు గంతులు వేసింది. తన ప్రియమైన భార్యమణి అందాలు ఒక్కొక్కటిగా స్కాన్ చేయడం మొదలుపెట్టాడు అతను. పున్నమి రాత్రి వెలుగులో తెల్లగా పాలమేకడలా ఉండే ఆమె ఆ వెలుగుకి రిఫ్లెక్ట్ అవుతూ ఇంకా తెల్లగా మెరిసిపోతుంది. ఉల్లిపాయ పొరలో ఉన్న పల్చటి తెల్లటి చీర, ఆ చీర ఆమె ఒంటి మీద నిలవను అన్నట్టుగా గాలికి రెపరెపలాడుతూ ఉంటే ఆ పైట చెంగులో అతని చిట్టి గుండె చిక్కుకుని ఉక్కిరి బిక్కిరైపోతున్నట్టు అనిపించింది మన రాహుల్కి. నడుము వరకు ఉన్న జుట్టును చిన్న క్లిప్ పెట్టి వదిలేసి తల నిండా మల్లెపూలు తురిమింది. నుదుటి నిండా తన గుర్తుగా పెట్టిన సింధూరం విల్లులా ఉన్న రెండు కనుబొమ్మల మధ్యలో ఎర్రటి స్టిక్కర్, దాని కింద కుంకుమ, మత్తెక్కించే మీనాల కళ్ళ నిండా కాటుగా, సంపంగి లాంటి ముక్కుకి వైట్ స్టోన్ ముక్కుపుడుగా, లేత గులాబీ రంగులో ఉన్న పల్చటి సన్నని పెదాలు. ఇంకొంచెం కిందకొస్తే శంఖం లాంటి మెడలో తన ఉదయం కట్టిన పచ్చగా మెరిసిపోతున్న పసుపు తాడు, నల్ల పూసలు. ఇంకా ఎటువంటి ఆభరణాలు లేవు. అయినా సరే పెళ్లి కళతో మిలమిలా మెరిసిపోతుంది మన పాప. ఆభరణాలు వేసినా కూడా తన చెల్లి సౌందర్యం ముందు అవి మచ్చుకైనా కనిపించింది. ఇంకొంచెం కిందకొస్తే నిండుగా ఉన్న ఎర్ర సంపద, సన్నటి నడుముకు అంతే సన్నని ముత్యాల వడ్డానం, తెల్లగా ఉన్న చేతుల నిండా ఎర్రటి గోరింటాకు, రెండు చేతులు ఉన్న నిండుగా ఉన్న మట్టి గాజులు. రమ్య అందాన్ని మన బాబు చూసి అతనికి నోట మాట రావడం లేదు. ఎంతగా పొగిడినా దేనితో వర్ణించినా తక్కువే అనిపిస్తుంది అతనికి. సాక్షాత్తు ఆరతిదేవిని తలపిస్తుంది. తనని గుచ్చి గుచ్చి చూస్తున్న అతని పదునైన కొంటి చూపులకు రమ్య మరింతగా ముడుచుకుపోయింది పాపం. అతని చూపులకి ఆమె రక్తం సర్రున పాకి మొహంలో చేరి తెల్లటి పాలమేగడలాంటి మొహం ఎర్రని మందారంలా అయింది. అతని చురకత్తి లాంటి చూపులకి ఆమె శరీరం ఒక్కసారిగా కంపించింది. చిన్నగా వణుకుతున్న శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చేతిలో గ్లాస్ మీద చేతి వేళ్ళను బిగించిందామె. రాహుల్ తన దేవతని పైనుంచి కిందకు పట్టి పట్టి చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని, ఏయ్ రౌడీ, నీ బలమంతా గ్లాస్ మీద చూపిస్తే బ్రేక్ అవుతుంది అనగానే చిరుకోపంగా అతని వైపు చూస్తుంది రమ్య రాహుల్ని. తెల్లటి పట్టు పంచి షాట్లో చందమామలా మెరిసిపోతూ తన సుందరాంగుళ్ళ అందాన్ని చూసి ఆమెకే ఒకానొక క్షణం అసూయ పుట్టింది. కానీ వెంటనే గర్వంగా అనిపించింది. ఇంతటి అందగాడు తన భర్తగా తన సొంతం అయినందుకు. ఏంటే, చూపులతోనే తినేస్తావా ఏంటి అంటాడు చెలి చూపులకి ఒక్కింత గర్వంగా అనిపిస్తుంటే. ఆ మాటకి కొంచెం కోపం వచ్చిన రమ్య హా కొరుక్కుని తింటానంటుంది నోరు తెరిచి, కొరికినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ. నువ్వు రాక్షసి జాతికి చెందిన దానివి అని నాకు ముందు నుంచే డౌటేనే అని అంటాడు ఆమెని కవ్విస్తూ. బావా అని అలుకుగా ముద్దుగా మూతి ముడుచుకుని అతని గుండెల మీద కొడుతుంది. ఆమె చేతిని పెట్టి
వెనక్కి అతని మీదకి లాక్కుని రివర్స్ తిప్పి ఆమెను గట్టిగా హత్తుకుని ముందుగా ఆమె నోటి దగ్గర పాల గ్లాస్ పెడతాడు మన రాహుల్. ఓరగా రమ్య తరఫు చూస్తూ ముందుగా నువ్వు తాగు అని అంటుంది చిన్నగా. ఏదైనా సరే ముందుగా నా భార్యకే నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అది దీనిలోనైనా సరే అని అల్లరిగా చెప్తూ తాగు అని ఆమెకి తాగించి మిగిలిన అతను తాగి గ్లాస్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పవే రౌడీ బేబీ, ఏంటి ఇంత పద్ధతిగా చీర కట్టుకుని అంటే అప్పుడప్పుడు కట్టుకుంటావనుకో, చీర కట్టుకుని పాల గ్లాస్ చేతిలో పెట్టుకుని సిగ్గుపడుతూ వచ్చి నన్ను డిసప్పాయింట్ చేశావు. నిన్ను నేను వేరే రేంజ్ ఊహించుకున్నాను కదే అని అంటాడు రాహుల్. రమ్య వెర్రి చూపులు చూస్తూ అతని వైపు తిరిగి వేరేలా ఊహించుకున్నావా బావా? అంటే ఎలా? మినీ స్కర్ట్లో వస్తాను అని ఊహించుకున్నావా ఏంటి? మరీ అంత పద్ధతిలో కూడా ఊహించుకోలేదే అనగానే రమ్య కోపం వచ్చి మరి ఎలా ఊహించుకున్నావురా కంత్రి బావా? చూడ్డానికి అమాయకంగా ఉంటావు కానీ నువ్వెంత ముదురువో నాకు మాత్రమే తెలుసు అని అతని భుజాల మీద గిచ్చి పెడుతుంది రమ్య. అబ్బా రాక్షసి, నొప్పొస్తుంది. అయినా మొగుడిని పట్టుకుని రా అంటే కళ్ళు పోతాయి. లెంపలేసుకుని గట్టిగా బుగ్గలు లాగుతాడు మన రాహుల్. ఈ మాటలకి ఏం లే గాని నెల తిరిగేసరికి నా కడుపులో ఒక దెబ్బకి 2 కాయలు పడకపోవాలి. నీ పని చెప్తానంటుంది రమ్య. నువ్వేమైనా చెట్టా ఏంది నీ కడుపులో కాయలు కాయడానికి అంటాడు రాహుల్. వెటగారపు మాటలాపి ముందు పని చూడు అని అంటుంది రమ్య. ఆమెను మరింత దగ్గరగా అనుకుని మరీ ట్విన్స్ పుట్టాలంటే ఓవర్ టైం కష్టపడాలి. దానికి నువ్వు తట్టుకుంటావా అని అంటాడు రాహుల్. ఓవర్ టైం చేసినా తట్టుకుంటాను కానీ ట్విన్స్ మాత్రం రావాలి అంతే. అది కూడా ఒక పాప ఒక బాబు అని అంటుంది. ఒసేయ్ గయ్యాలి, ఇది మరీ అన్యాయమే. ట్విన్స్ పైగా పాప బాబు కావాలి అంటున్నావు. ఇదేమైనా నా చేతిలో పనా? నువ్వు ఏం కోరుకుంటే అది ఇచ్చేయడానికి అని అంటాడు రాహుల్. అదంతా నాకు అనవసరం బావా, ట్విన్స్ మాత్రం కావాల్సిందే అని అంటుంది రమ్య. సరే, పెద్దన్నయ్య పిల్లలకి ఇవ్వడానికి ట్విన్స్ కావాలంటున్నావు, మరి మీ చిన్నన్నయ్యకి కూడా ఇవ్వవా? వాడేం పాపం చేశాడే అని అంటాడు రాహుల్. ఎందుకు ఇవ్వను బావా, ట్విన్స్ పుట్టిన తర్వాత ఇంకొకరిని ప్లాన్ చేద్దాంలే. ముందు ట్విన్స్కి సమరసంగం మోగించు అని అంటుంది రమ్య. ఒసేయ్, నేనేమైనా యుద్ధానికి వెళ్తున్నానా? ఇది కూడా యుద్ధం లాంటిదే కదా బావా. నాకిప్పుడు మూడ్ లేదే. మీ అన్న నువ్వు ఇచ్చిన వార్నింగ్లకి భయంతో ఫస్ట్ నైట్ చేసుకోవాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనమైంది అని అంటాడు రాహుల్. ఇదిగో ఇలాంటి మాటలు చెప్పి నాకు కోపం తెప్పించుకుంటుంది వేలు చూపిస్తూ రమ్య. ముహూర్తానికి ఇంకో గంట టైం మాత్రమే ఉంది, పదా అని అంటుంది రమ్య. ఏ, నేను రాను, పోవే, నాకు చేసే మూడ్ లేదు అని అంటాడు రాహుల్. నువ్వు చెయ్యొద్దులే బావా, నేనే చేస్తాను, పద అనగానే ఆమెను ఒక్కసారిగా ఎత్తుకుని ఇది నా అసలు సిసలైన రౌడీ బేబీ అంటే ఇందాక సిగ్గుపడుతూ భయంతో వణికిపోతున్న ఆ బేబీ ఎవరో అని అంటాడు. సై అంటే సై అనడానికి సిద్ధంగా ఉన్న ఈ అందాల రాక్షసి నా రౌడీ బేబీ అని ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద వాలిపోయి కళ్ళల్లో ఆరాధనగా చూస్తూ ఆమెను నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు రాహుల్. ఆ చిన్న ముద్దుకి ఆమె కళ్ళు తమకంగా మూసుకుపోయాయి. ఇక ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. సమయం కరిగిపోతుంది. అతడి తడి పెదాలతో ఆమె ప్రతి అణువణువు ముద్దిస్తూ ఆమెలో విరహవేదన సృష్టించాడు రాహుల్. అతను చేస్తున్న పనులకు చేతులకు ఆమె తాళలేక అతను తన మీదకు లాక్కుని అతని పెదాలతో ఆమె పెదాలు జత కలిపింది రమ్య. ఊపిరికి ఊపిరి అందిస్తూ అతను అల్లుకుపోతుంటే అతనికి సహకరిస్తూ ఆమె కూడా పోటీగా అల్లుకుపోయింది. 3 ముళ్ళు పడిన రాత్రి ముచ్చటగా రైకముడులు తనువంతా ముద్దుల వర్షంలో ముంచేస్తూ మైకమైన జడిలో చెల్లిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు రాహుల్. ఆ ముద్దుల జడివానలో
వలువలు ఎప్పుడు నేలకు చేరాయే తెలియనే లేదు. అతనే ఆమెకు దుప్పటిగా మారాడు. అతను చేస్తున్న అల్లరి, ఆమె నోటి నుంచి అతని పేరు మోన్స్ ఆ గదిలో సంగీతంగా మోగాయి. ఇరు దేహాలు ఒకరినొకరు సగభాగాలుగా ప్రళయ సంఘానికి శృతి కలిపారు. అలా ప్రేమగా, ఇష్టంగా, కష్టంగా ఆమెను తనలో కలుపుకున్నాడు రాహుల్. రెండు దేహాలు ఒకే ప్రాణంగా మారిపోయారు. అలా ఒకసారి కాక అనేక సార్లు ఆమెలో అతను, అతనిలో ఆమెను కలుపుకున్నాడు. పాడిపోయిన చెలి మొహం చూసి వదలాలని లేకపోయినా కూడా అతని అల్లరికి ఫుల్ స్టాప్ పెట్టి అతను సరిగా పడుకుని ఆమెను తన మీద పడుకోబెట్టుకుని లవ్ యూ రౌడీ బేబీ, నీ నుంచి నేను ఇంత కోఆపరేట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అనగానే ఆమె గిల్లిన గిల్లుడికి గవ్వు అని కేక పెడతాడు మన రాహుల్. ఈ ఎక్సికలే వద్దు, ప్రెగ్నెంట్ అయ్యేదాకా ఈ ఎనర్జీని మెయింటైన్ చెయ్యి, ట్విన్స్ ఏంటి త్రిబుల్ కూడా పుడతారు అని అంటుంది కన్ను గీటుతూ రమ్య. రాహుల్ తల కొట్టుకుని మీ అన్నా చెల్లెలకి ఈ ట్విన్స్ కావాలంటే బాబు అని అంటాడు ఏడుపు మొహంతో. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత వీడియోలో చూద్దాం. తప్పకుండా వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.